పార్ట్ 2లో ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరిగిందో చెప్తానన్నాను కదా. సండే రొటీన్ కంటిన్యూ చేస్తూ షేర్ చేసుకుంటాను. నా చిన్నప్పుడు జరిగినది విషయాలు ఒక పక్కన పెడితే, నా పెళ్లి తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రం నన్ను పూర్తిగా భయపెట్టాయి. ముఖ్యంగా నా ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత జరిగిన కొన్ని విషయాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. నా ఫస్ట్ బేబీకి అప్పుడు అరౌండ్ 8 months ఏజ్ ఉండేది. ఒకరోజు రాత్రి నేను పడుకున్నాను. కానీ అకస్మాత్తుగా నా చెవిలో చాలా పెద్ద సౌండ్స్ వినిపించడం మొదలైంది. ఆ సౌండ్స్ మధ్యలో ఎవరో నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటున్నట్టుగా అనిపించేది. మొదట్లో నాకు భయం వల్ల అలా అనిపిస్తుందేమో అని అనుకున్నా. కానీ ఇలా కొన్ని రోజులు రిపీట్ అవ్వడంతో నాకు చాలా భయం వేసేది. చిన్న పాపతో ఇంట్లో ఉండడం వల్ల ఇంకా టెన్షన్ పెరిగిపోయేది. ఇంకా నాకు అర్థం కాని ఇంకొక విషయం జరిగింది. మా పాప ప్రతి అమావాస్య రోజు మంచం మీద నుండి కిందకి పడిపోయేది. ఎలా అంటే ఎవరో విసిరేసినట్టుగా. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 అమావాస్యలు వరుసగా అదే జరిగింది. ఎందుకంటే ప్రతిసారి పడిపోయినప్పుడు నేను మా అమ్మకి కాల్ చేసి అమ్మ పాప పడిపోయింది అని చెప్తే ఆ రోజు క్యాలెండర్ చూస్తే అమావాస్య. నాకు ఇలా 3 అమావాస్యలు ఇలానే జరిగింది. ఆ కోయిన్సిడెన్స్ నన్ను ఇంకా భయపెట్టేసింది. ఆ సమయంలో భయం ఎక్కువ అవడంతో నేను కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. కానీ అక్కడ కూడా ఇంకొక విచిత్రమైన విషయం జరిగింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తరువాత సంఘటన ఏంటి అంటే, మా పాప కొన్నిసార్లు ఒక్కసారిగా పైకి చూస్తూ గుక్కబట్టి ఏడ్చేసేది. ఆ ఏడుపు మామూలు ఏడుపు కాదు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన డాక్టర్స్ ప్రాబ్లం ఏమీ లేదు అనేవారు. కానీ ఆ సీన్ చూస్తే నాకు చాలా భయం వేసేది. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు ఒక సోది చెప్పించుకున్నారు. అప్పట్లో సోదిని అంటే మన పెద్దవాళ్ళు చనిపోతే సోది చెప్పించుకునేవాళ్ళు. వాళ్ళు సోదిలో వచ్చి మనకు అన్నీ చెప్తారు అనే ఒక నమ్మకంతో ఉండేవాళ్ళు. అలాగే మా అమ్మ వాళ్ళు కూడా ఈ సంఘటన వల్ల సోది అయితే చెప్పించుకున్నారు. సోదిలో అయితే చెప్పిన కొన్ని మాటలు మా ఫ్యామిలీలో కొన్ని విషయాలతో మ్యాచ్ అవ్వడంతో వాళ్ళు అందరూ షాక్ అయ్యారు. ఇదంతా జరగడానికి ఒక రీజన్ ఉంది. సో అది తెలుసుకున్నాక మేము ఏం చేయాలో అది చేసాం. అది ఏంటి అని చెప్పలేను. కానీ ఇది నా లైఫ్లో జరిగిన స్టోరీలో అంతం కాదు. పార్ట్ 3లో చెప్పబోయే ఇన్సిడెంట్స్ మాత్రం వినడానికి ఇంతకు మించిన భయం కలిగిస్తాయి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఇప్పుడైతే మనం మార్నింగ్ రొటీన్లో, సండే రొటీన్లో నేను ఏమేం చేశాను అని మీతో షేర్ చేసుకుంటాను. నిన్నటి సాంబార్ బాగా పుల్లగా ఉన్నాయని ఎవరూ తినలేదు. అందుకని చెప్పేసి ఇంకొంచెం వాటర్ పోసి అందులో కొంచెం బెల్లం వేసి అయితే మళ్ళీ మరగబెడుతున్నాను అనమాట. ఈరోజు ఫిష్ అయితే తీసుకొని వచ్చారు. ప్రతి సండే అయితే మేము చికెన్ తిని విసిగిపోయాము. ఎప్పుడు చికెనే తింటున్నాము. మటన్ కూడా పెద్దగా తినము. అప్పుడప్పుడే ఇంకా పిల్లలు ఫిష్ తీసుకొని వస్తే పులుసు అయితే తినరు. దాన్ని ఫ్రై అయితే చేయమన్నారు. డీప్ ఫ్రై అని ఎందుకు అని చెప్పేసి నేనైతే ఓవెన్లో అయితే పెట్టానన్నమాట. అవి ఫ్రై అయ్యే టైంలో నేను వచ్చేసి ఇక్కడ బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. చాలా బట్టలు అలానే ఉండిపోయాయి. బయటవన్నీ తీసుకొచ్చి లోపల ఆరేసాను. మడత పెట్టడానికి బద్ధకం వేసింది. అందుకే ఇప్పుడు అవన్నీ తీసేసి మడత పెడుతున్నాను అనమాట. బట్టలు ఎన్నైనా ఉతకాలనిపించింది కానీ మడత పెట్టడానికి మాత్రం చాలా బద్ధకం వేసిద్ది. బట్ నేను వాషింగ్ మిషన్ వేస్తాను కాబట్టి నాకు ఇంకా బద్ధకం ఎక్కువైపోయి ఎక్కడ బట్టలు అక్కడే ఉండిపోతున్నాయి. బట్ నేను ఎప్పటికప్పుడు మడత పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇంటి నిండా బట్టలు ఉన్నా నాకు అసలు నచ్చదు, చిరాకు వచ్చిద్ది. బట్టలు మడత పెట్టడం అయితే అయిపోయింది. ఇక్కడ కొన్ని అంట్లు అయితే ఉన్నాయి. ఇందాక ఫిష్ కలిపిన బౌలు, అలాగే మార్నింగ్ నైట్ మిగిలిన చికెన్ కర్రీతో ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. అవి కొన్ని ఉంటే టిఫిన్ చేసిన అంట్లు మొత్తం తోమేసి పెట్టాను. ఈ పక్కన రైస్ కూడా కుక్ అవుతూనే ఉంది. ఇంకా ఓవెన్లో పెట్టిన మన ఫిష్ ఫ్రై వన్ సైడ్ అయితే ఫ్రై అయినాయి. నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసి అయితే మళ్ళీ పెట్టేశాను అనమాట ఓవెన్లోకి. ఈ లోపల రైస్ కూడా కుక్ అయిపోయింది. గంజి అయితే వంచేసాను.
డైట్ చేయడం వల్లో ఏమో ఈ మధ్య డీప్ ఫ్రైలు తినాలంటే అంత ఇష్టంగా లేవు. అందుకని చెప్పేసి నేను ఇలా ఓవెన్లో అయితే పెట్టుకున్నాను. ఇందులో టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే డీప్ ఫ్రై చేసేది వేరేగా ఉంటుంది కదా, ఇక్కడ షాలో ఫ్రై లాగా వచ్చిందనమాట. ఇంక ఈరోజైతే ఆ సాంబారు ఫిష్ ఫ్రైతో అయితే మా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేస్తామన్నమాట. మా పక్కింటి పాప వచ్చింది. ఇంకా బయట వెదర్ చాలా కూల్గా ఉందని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే బయట సైకిల్ తొక్కుంటున్నారు. సో ఆ పాప కూడా మా పిల్లలతో ఆడుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, నా సండే వ్లాగ్ అయితే ఇలా గడిచిపోయిందనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. బాయ్.